ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఘనంగా భగవద్ రామానుజుల వారి తిరునక్షత్ర మహోత్సవాలు. తిరుమల క్షేత్రంలో భాష్యకారులకు తిరుచి ఉత్సవం. సహస్ర కలశాభిషేకంలో శ్రీ సీతారామచంద్ర స్వామి దివ్య కటాక్షం. తిరుపతి కోదండ రామాలయంలో అమావాస్య విశేష కైంకర్యం. శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో భాష్యకారుల ఉత్సవాలు. తిరుపతిలో శ్రీ రామానుజుల వారికి తిరుచి ఉత్సవం. పుష్పగిరి క్షేత్రంలో బ్రహ్మోత్సవాలు ప్రారంభం. శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి వారి సన్నిధిలో ధ్వజారోహణం. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుని దివ్య సన్నిధిలో జియ్యంగార్ల వ్యవస్థను పటిష్టం చేస్తూ శ్రీవారికి కైంకర్యాలను ఆగమోక్తంగా నిర్వహించే విధంగా రూపకల్పన చేసిన పరమ భక్తాగ్రేసరులు ఆళ్వా శ్రేష్ఠులు శ్రీ రామానుజాచార్యుల వారు. వారి ధర్మనిరతి, మహోన్నత భక్తి తత్పరతలను స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం 10 రోజుల పాటు తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమల క్షేత్రంలో తిరునక్షత్ర మహోత్సవాలను వైభవేతంగా నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా ఏప్రిల్ 23వ తేదీ నుండి మే 2వ తేదీ వరకు తిరుమల క్షేత్రంలో భాష్యకారుల ఉత్సవాలను టీటీడీ ఘనంగా నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఆదివారం ఉదయం భగవద్ రామానుజుల వారి ఉత్సవ మూర్తిని శ్రీవారి ఆలయంలో బంగారు తిరుచిపై వెంచేపు చేసి విశేషంగా హారతులు సమర్పించారు. ఆపై రామానుజుల వారికి మేళతాళాల నడుమ తిరుమాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. అనంతరం శ్రీవారి ఆలయానికి చేరుకున్న రామానుజాచార్యుల వారికి పడికావలి వద్ద జియ్యంగార్ల ఆధ్వర్యంలో ప్రబంధ గోష్ఠి పారాయణం సాతుమర నిర్వహించారు. సహస్రధారల్లో శ్రీ కోదండరామస్వామి వారి అద్భుత దర్శనం భక్తకోటిని తరింపచేసింది. సీతాలక్ష్మణ సహితంగా మనోహరంగా సాగిన శ్రీరామచంద్రుని ఉత్సవ వైభవం భక్తి సౌగంధాలను వెదజల్లింది. ఆధ్యాత్మిక నగరి తిరుపతిలో చైత్రమాసం అమావాస్య రోజు శ్రీ సీతారాముల దివ్య కటాక్ష వీక్షణాలు భక్తులపై మెండుగా కురిశాయి. తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో చైత్రమాసం అమావాస్యను పురస్కరించుకుని ఆదివారం సహస్ర కలశాభిషేకాన్ని ఆగమోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా వేర్వేరు స్నానపీఠాలపై విశ్వక్సేనుల వారిని సీతారామ లక్ష్మణుల కౌతుక మూర్తులు, ఉత్సవ మూర్తులను వేంచేపు చేశారు. అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు నందకుమార్ దీక్షితుల ఆధ్వర్యంలో అర్చకులు, పండితుల వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ విశ్వక్సేన పూజ, పుణ్యాహ వాచనం, రక్షాబంధన పూజ, అంకురార్పణ, రక్షాబంధనం, అగ్ని ప్రతిష్ఠ, ఉక్త హోమాలను నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. ఆపై సీతమ్మ తల్లికి, శ్రీ కోదండరామస్వామి వారికి, శ్రీ లక్ష్మణస్వామి వారికి, విశ్వక్సేనుల వారికి సహస్ర కలశాలలో నింపిన సుగంధ పరిమళ ద్రవ్యాలతో స్తమ తిరుమంజనంని ఆగమోక్తంగా నిర్వహించి కర్పూర నీరాజనాలు సమర్పించారు.
రాతి బతిమసేసిన రామచంద్ర నీ చేతిలోని దాననింతే శ్రీరామచంద్ర రాతి బతిమసేసిన రామచంద్ర నీ చేతిలోని దాననింతే శ్రీరామచంద్ర బట్టిరట్టు సేకిక వద్దు రామచంద్ర నెట్టననే దూరనోపనిను రామచంద్ర వట్టిరట్టు సేకిక వద్దు రామచంద్ర నెట్టననే దూరనోపనిను రామచంద్ర వట్టిది ప్రేమము నీపై. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో భాష్యకారుల ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ నెల 23వ తేదీ నుండి మే 2వ తేదీ వరకు జరిగే భగవద్ రామానుజాచార్యుల వారి తిరునక్షత్ర మహోత్సవాలను పురస్కరించుకుని 5వ రోజైన ఆదివారం ఉదయం తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయ ప్రాంగణంలో శ్రీ భాష్యకారులకు తిరుచి ఉత్సవం ఘనంగా జరిగింది. భాష్యకారుల సన్నిధి నుండి శ్రీ రామానుజుల వారి ఉత్సవమూర్తిని తీసుకువచ్చి తిరుచుపై వెంచేపు చేశారు. అనంతరం మంగళధ్వనుల నడుమ భాష్యకారులను ఆలయమాడ వీధుల్లో ఊరేగించి హారతులు సమర్పించారు. ఆపై శాస్త్రోక్తంగా ప్రబంధ గోష్ఠి పారాయణం, సాతుమొర, ఆస్థానం నిర్వహించారు. కడప జిల్లా పుష్పగిరి క్షేత్రంలో వేంచేసిన శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో ప్రారంభమయ్యాయి. పినాకిని నది ఒడ్డున శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామివారు, కామాక్షి సమేత శ్రీ వైద్యనాథేశ్వర స్వామివారు ఈ క్షేత్రంలో వేంచేసి ఉండటం వలన పుష్పగిరి క్షేత్రం హరిహర క్షేత్రంగా, దక్షిణ కాశీగా, మధ్య కైలాసంగా విఖ్యాతిగాంచింది. ఇంతటి ప్రశస్తమైన ఈ క్షేత్రంలో శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామివారి సన్నిధిలో అర్చకులు విశ్వక్సేన ఆరాధన, పుణ్యహవాచనం, అగ్ని ప్రతిష్టాపనం, నవకుంభారోహణ పూజ, భేరి పూజ, బేరి తాడనం, ధ్వజస్తంభ ఆరాధన, గరుడ ప్రతిష్ఠ, గరుడాళ్వార్లకు అభిషేకం, ధ్వజారోహణం, నివేదన, నీరాజనం ఇత్యాది కార్యక్రమాలను ఆగముక్తంగా నిర్వహించి సకల దేవతలను స్వామివారి వార్షికోత్సవాలకు ఆహ్వానించారు. టీటీడీ శ్రీ వెంకటేశ్వర ప్రాణదానం ట్రస్టుకు ఆదివారం 50 లక్షల రూపాయలు విరాళంగా అందాయి.
చెన్నైకి చెందిన పోన్ ప్యూర్ కెమికల్స్ చీఫ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎం పొన్నుస్వామి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎంపీ సూర్యప్రకాష్లు తిరుమలలోని టీటీడీ అదనపు ఈవో క్యాంపు కార్యాలయంలో ఈ విరాళంకు సంబంధించిన చెక్కును అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరికి అందజేశారు. టీటీడీ శ్రీ వెంకటేశ్వర ప్రాణదానం ట్రస్టు పరిధిలోని శ్రీ వెంకటేశ్వర ఆపన్న హృదయ పథకానికి ఈ నిధులు వెచ్చించాలని దాతలు కోరారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెంలోని శ్రీ మధ్య ఆంజనేయ స్వామి వారి ఆలయం ఉత్సవకాంతుల్లో మెరిసింది. అంజనీ నందనుడు ఈ ఆలయంలో మద్ది చెట్టు మొదలులో స్వయంభువుగా వెలిశారని ప్రతీతి. కోరిన కోర్కెలు తీర్చే స్వామివారిగా రామభక్తుడు ఈ ఆలయంలో కొలువు తీరి భక్తుల పూజలు అందుకుంటున్నారు. ఇంతటి విశేషమైన మధ్య ఆంజనేయ స్వామివారి ఆలయంలో మాస కైంకర్యాలను పురస్కరించుకుని స్వామివారికి మంగళాభిషేకం నేత్రపర్వంగా జరిగింది. ఆలయ ప్రాంగణంలో స్నానపీఠంపై మధ్య ఆంజనేయ స్వామివారి ఉత్సవమూర్తిని వేంచేపు చేసిన అర్చకులు సంకల్ప పూజలతో సకల ఉపచారాదులను పూర్తి చేశారు. అనంతరం శాస్త్రోక్తంగా అభిషేకాలను నిర్వహించి హారతులు సమర్పించారు. భక్తులు రామనామ సంకీర్తనలు, హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. చక్కని కోలాట ప్రదర్శనలతో స్వామివారి సన్నిధిలో సందడి చేశారు. కడప జిల్లా దేవుని కడపలో టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఉత్తర నక్షత్ర పూజలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా శ్రీ పద్మావతి దేవికి స్నపన తిరుమంజనం ఆగమోక్తంగా జరిగింది. అమ్మవారి ఉత్సవమూర్తికి ముందుగా అర్చకులు సకల ఉపచారాదులను పూర్తి చేశారు. ఆపై వేదమంత్రోచ్చారణల నడుమ అమ్మవారికి, అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారికి గ్రామోత్సవం జరిగింది. స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి తిరుచిపై ఆసీనులను చేశారు. అర్చకులు హారతులు అందజేసిన అనంతరం మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ ఆలయ వీధుల్లో గ్రామోత్సవం వేడుకగా జరిగింది. తెలంగాణ రాష్ట్రం నాగర్ కర్నూలు జిల్లా బిజినపల్లి మండల పరిధిలోని వడ్డేమాన్ గ్రామంలో కొలువైన శ్రీ శనీశ్వర స్వామివారి దేవాలయం ఉత్సవ శోభతో కనువిందు చేసింది. శని త్రయోదశిని పురస్కరించుకుని అర్చకులు కలశ స్థాపన, పుణ్యహ వాచనం జరిపారు. పవిత్ర ద్రవ్యాలను నింపిన కలశాలను ఓం స్వస్తిక్ ఆకారంలో పేర్చి అర్చకులు పూజలు నిర్వహించారు. అనంతరం ఆ కలశాలలోని సుగంధ ద్రవ్యాలతో శనీశ్వర స్వామి బృహత్మూర్తికి అభిషేకాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. ఆపై వర్ణశోభిత గజ పుష్పమాలలతో శనీశ్వర స్వామి వారికి అలంకరణలు చేసి నైవేద్యము, మహామంగళ హారతులు సమర్పించారు. కడపలోని శ్రీ రాజరాజేశ్వరిదేవి ఆలయంలో మాస శివరాత్రి పూజలు సంప్రదాయబద్ధంగా జరిగాయి. ఈ సందర్భంగా రాజరాజేశ్వరిదేవికి నిత్య పూజలను పూర్తి చేశారు. ఆపై శ్రీ కాశీ విశ్వేశ్వరుడికి ప్రత్యేకంగా ఆరాధనలు జరిపారు. అనంతరం స్వామివారి ఉత్సవమూర్తిని చక్కని అలంకరణలో ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా కొలువు తీర్చి సకల ఉపచార కైంకర్యాలతో సేవించి మహామంగళ హారతులు సమర్పించారు. ఆపై స్వామివారిని పల్లకీపై సర్వాభరణ భూషితంగా వెంచేపు చేసి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రదక్షిణగా ఊరేగించారు. భక్తులు శివనామస్మరణ చేస్తూ శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారి పల్లకి ఉత్సవంలో పాల్గొన్నారు. నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. త్రిలోకపాలుని త్రినేత్రధారుని శివలీలలు అతి మధురం. శివ ఓం నమః శివాయ. బ్రహ్మముఖమునా జనించిన ఆ శివుని కథలు అతి మధురం.
ఖమ్మం జిల్లా మహదేవపురం గ్రామంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో స్వామివారికి ప్రత్యేక అర్చనలు జరిగాయి. గర్భాలయంలో స్వామివారి మూలమూర్తికి అర్చకులు నిత్యారాధనలు జరిపి గంధం, కుంకుమ, పుష్పాలతో చూడచక్కగా అలంకరించి సహస్రనామార్చనలు జరిపారు. ఆపై ఉత్సవ మూర్తులకు పట్టు వస్త్రాలు, పుష్పాలతో అలంకరణ చేసి కర్పూర నీరాజనాలు సమర్పించారు. రైతులు స్వామివారిని దర్శించుకుని ఈ ఏడాది పంటలు సమృద్ధిగా పండటంతో వరి కంకులను ఆలయ ముఖద్వారంలో తోరణంగా ఏర్పాటు చేసి మొక్కులు తీర్చుకున్నారు. శ్రీకాకుళంలో కొలువైన శ్రీ ఉమారుద్ర కోటేశ్వర స్వామివారి ఆలయంలో శని త్రయోదశి పూజలు వేడుకగా జరిగాయి. త్రయోదశి నాడు శనీశ్వరుడికి తైలాభిషేకం జరుపుకుంటే దోషాలు తొలగిపోయి శుభాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. ఈ సందర్భంగా ఉమారుద్ర కోటేశ్వర స్వామి సన్నిధిలో ఉన్న నవగ్రహ మండపంలో భక్తులు పూజలు జరుపుకున్నారు. నవధాన్యాలతో నవగ్రహాలకు పూజలు చేసి శనీశ్వరునికి తైలాభిషేకం నిర్వహించి నల్లటి వస్త్రం, నల్ల నువ్వులు, తోటకూరలను స్వామివారికి సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయం భక్తులతో కళకళ్లాడింది. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. పంచభూతలింగ క్షేత్రాలలో వాయులింగ క్షేత్రంగా భాసిల్లుతున్న శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో శనివారం శనీశ్వర స్వామి అభిషేకం ఘనంగా నిర్వహించారు. శని త్రయోదశిని పురస్కరించుకుని అర్చకులు వాయులింగేశ్వరుని సన్నిధిలో ఉపాలయంగా ఉన్న శనీశ్వరుని చెంత తొలుత కలశ స్థాపన, పుణ్యాహవచనం, కలశ పూజ, గణపతి పూజ, సంకల్ప పూజలు జరిపారు. తర్వాత శని భగవానుడికి తైలాభిషేకం చేశారు. ఆపై పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార, విభూది, పసుపు, కుంకుమ, చందనం తదితర దివ్య మంగళ ద్రవ్యాలతో అభిషేకం జరిపారు. అనంతరం శనీశ్వరుడికి నూతన వస్త్రాలు, పుష్పమాలలు, గంధం, కుంకుమతో చూడచక్కగా అలంకరణ చేసి ధూపదీప నివేదనలు, హారతులు అందజేశారు. ప్రసిద్ధ శైవ క్షేత్రం మహానంది ఉత్సవ సుగంధాలతో పరిమళించింది. బహుళ త్రయోదశి నాడు శ్రీ మహానందీశ్వరునికి నిర్వహించిన అభిషేకోత్సవం భక్తులను ముగ్ధులను చేసింది. శ్రీ మహానందీశ్వరుని సన్నిధిలో నెలవైన బృహత్ నందీశ్వరుని చెంత అర్చకులు గణపతి పూజ, పుణ్యాహవచనం, సంకల్ప పూజలు జరిపారు. తర్వాత ప్రదోషకాల సమయంలో నందీశ్వరునికి పలు రకాల ఫలరసాలు, సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం నిర్వహించారు. నూతన వస్త్రాలు, పుష్పమాలలు, పసుపు, కుంకుమలతో మహానందీశ్వరునికి అలంకరణలు చేసి నివేదన, హారతులు సమర్పించారు. నమో దేవాది దేవాయ త్రినేత్రాయ మహాత్మనే రక్తపింగళ నేత్రాయ జటామకుటధారిణి. నమో దేవాది దేవాయ త్రినేత్రాయ. ఖమ్మం జిల్లా మధిరలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో శ్రీ పద్మావతి అమ్మవారికి అభిషేకం వేడుకగా జరిగింది. ముందుగా మూలమూర్తి శ్రీ వెంకటేశ్వర స్వామివారికి అర్చకులు నిత్య షోడశోపచారాలను నిర్వహించారు. తర్వాత ఉపాలయంలో కొలువైన శ్రీ పద్మావతి అమ్మవారికి పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు, పంచదార తదితర సుగంధ ద్రవ్యాలతో వేడుకగా అభిషేకం నిర్వహించి కర్పూర నీరాజనాలు సమర్పించారు.
చిత్తూరు జిల్లాలోని ప్రసిద్ధ కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవాలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ మరగదాంబిక సమేత శ్రీ మణికంఠేశ్వర స్వామివారి ఆలయంలో నందీశ్వర స్వామివారికి అభిషేకోత్సవం ఘనంగా జరిగింది. త్రయోదశిని పురస్కరించుకుని అర్చకులు ప్రదోషకాల సమయంలో గర్భాలయంలో శ్రీ మణికంఠేశ్వర స్వామివారికి, ఆలయం వెలుపల శ్రీ నందీశ్వర స్వామివారికి ఏకకాలంలో అభిషేకం నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని నయన మనోహరంగా జరిపారు. ఆపై వర్ణ శోభిత పుష్పమాలలతో నందీశ్వరునికి ముగ్ధ మనోహరంగా అలంకరణలు చేసి నైవేద్యము, మహామంగళ హారతులు సమర్పించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో కొలువైన శ్రీ ముక్తేశ్వర స్వామివారి ఆలయంలో ప్రదోషకాల అభిషేకాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. త్రయోదశి ప్రదోషకాల సమయంలో అర్చకులు గణపతి పూజ, పుణ్యహవాచనం, సంకల్ప పూజలు జరిపారు. ఆ తర్వాత పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు, పసుపు, కుంకుమ, విభూది, చందనం తదితర మంగళ ద్రవ్యాలతో నందీశ్వరునికి అభిషేకం జరిపారు. ఆపై నందీశ్వరునికి అలంకరణ చేసి శనగలు, బెల్లము నైవేద్యంగా సమర్పించి హారతులు అందజేశారు. శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. త్రిలోకపాలుని త్రినేత్రధారుని శివలీలలు అతి మధురం. శివ ఓం నమః శివాయ. బ్రహ్మముఖమునా జనించిన ఆ శివుని కథలు అతి మధురం. హర ఓం నమః శివాయ. శివ ఓం నమః శివాయ. హర ఓం నమః శివాయ. హర ఓం నమః శివాయ. శివ ఓం నమః శివాయ. కాలరథముపై శివశంకరుడు ఉగ్రరూపుడై కదిలి శివ ఓం నమః శివాయ. దేవలోకమే సంతసించెను. నల్గొండ పట్టణం గొల్లగూడలో కొలువైన శ్రీ వీరాంజనేయ స్వామివారి దేవాలయం ప్రథమ వార్షికోత్సవాలు కన్నుల పండుగగా జరిగాయి. ఉత్సవాలలో భాగంగా శ్రీ మల్లికార్జున స్వామివారికి కళ్యాణోత్సవం జరిపారు. ఆంజనేయ స్వామి సన్నిధిలో ఉపాలయంగా ఉన్న మల్లికార్జున స్వామివారికి విశేషంగా కళ్యాణం జరిపారు. శివపార్వతులకు పట్టు వస్త్రాలు, పుష్పమాలలతో సుందరంగా అలంకరించి చక్కటి వేదికపై వెంచేపు చేసి పలు క్రతువులను జరిపి వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణాన్ని నిర్వహించారు. వరంగల్ నగరంలోని చారిత్రాత్మక శ్రీ భద్రకాళి అమ్మవారి దేవాలయంలో నందీశ్వరునికి అభిషేకం జరిగింది. అమ్మలగన్నమ్మ భద్రకాళి దేవి సన్నిధిలో ఉపాలయంగా ఉన్న శ్రీ భద్రేశ్వరుని ఆలయంలో బహుళ త్రయోదశిని పురస్కరించుకుని పంచామృతాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. తర్వాత ముచ్చటగా అలంకరించిన నందీశ్వరునికి అర్చకులు హారతులు సమర్పించారు. భక్తులు శ్రీ భద్రకాళి అమ్మవారిని దర్శించుకుని నందీశ్వరుని సేవించి తరించారు. అదేవిధంగా వరంగల్ గోపాలపురంలో కొలువైన శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో అభిషేకం జరిగింది. త్రయోదశిని పురస్కరించుకుని అర్చకులు గర్భాలయంలో ఆంజనేయ స్వామి మూలమూర్తికి చక్కటి అలంకరణలతో
ఆకుపూజలు జరిపి హారతులు అందజేశారు. ఆపై ఉత్సవమూర్తికి పంచామృతాలతో అభిషేకం జరిపి పుష్పార్చన నిర్వహించారు. భక్తులు అభిషేక ద్రవ్యాలలో అంజనీసుతుని దర్శనం చేసుకుని ఆలయ ప్రాంగణంలో ఉన్న నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలో కొలువైన శ్రీ ఉమామహేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారి కళ్యాణోత్సవం కమనీయంగా జరిగింది. ఆలయ ప్రాంగణంలో అందంగా అలంకరించిన కళ్యాణ వేదికపై ఉమామహేశ్వరులను చక్కగా అలంకరించి కొలువు తీర్చారు. పలు వైదిక క్రతువులను నిర్వహించిన తర్వాత వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ ఉమామహేశ్వరుని కళ్యాణాన్ని వేడుకగా పూర్తి చేశారు. ఖమ్మం జిల్లా మధిరలో కొలువైన శ్రీ మృత్యుంజయ స్వామివారి ఆలయంలో అభిషేకం జరిగింది. బహుళ త్రయోదశి సందర్భంగా అర్చకులు పవిత్ర మున్నేరు నది నుండి సేకరించిన పవిత్ర జలాలతో శ్రీ మృత్యుంజయ స్వామివారికి అభిషేకం చేశారు. తర్వాత పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు, పసుపు, గంధం, కుంకుమ జలాలతో అభిషేకం నిర్వహించారు. ఆపై స్వామివారికి గంధం, కుంకుమ, పుష్పాలతో చూడచక్కగా అలంకరించి హారతులు సమర్పించారు. విజయవాడ నగరం మధురా నగర్లో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో విశేష అర్చనలు నేత్రపర్వంగా జరిగాయి. చైత్రమాసం శనివారం సందర్భంగా అర్చకులు స్వామివారికి ప్రాతకాల నిత్యార్చనలు నిర్వహించారు. తర్వాత పుష్పమాలలు, ఆభరణాలతో స్వామి అమ్మవార్లను శోభాయమానంగా అలంకరించి అష్టోత్తర శతనామార్చన జరిపి నైవేద్యం, మహామంగళ హారతులు సమర్పించారు. నల్గొండ పట్టణం తులసినగర్లో కొలువైన శ్రీ భక్తాంజనేయ స్వామివారి దేవాలయంలో శని త్రయోదశి పూజలు జరిగాయి. రామబంటు శ్రీ భక్తాంజనేయ స్వామివారి సన్నిధిలో ఉన్న నవగ్రహాల మండపంలో భక్తులు దోష నివారణార్థం ప్రత్యేక పూజలు జరుపుకున్నారు. శని భగవానుడికి తైలాభిషేకం జరుపుకుని నల్ల నువ్వులు, నల్లటి వస్త్రం సమర్పించి ప్రదక్షిణ చేశారు. ఆపై గర్భాలయంలో ప్రధాన దేవతామూర్తి శ్రీ భక్తాంజనేయ స్వామి దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అదేవిధంగా శ్రీకాకుళం నగరంలో కొలువైన శ్రీ ఆంజనేయ స్వామివారి దేవాలయంలో శనీశ్వరుడికి తైలాభిషేకాలు ఘనంగా జరిగాయి. సాధారణంగా పలు ఆలయాలలో నవగ్రహ మండపాలుంటాయి. అయితే ఈ ఆలయంలో ఒక్క శనీశ్వరుడు మాత్రమే కొలువుతీరి ఉండటం విశేషం. ఈ నేపథ్యంలో అర్చకులు ముందుగా ఆంజనేయ స్వామికి పూజలు చేశారు. తర్వాత ఆలయ ప్రాంగణంలో కొలువుతీరిన 3 అడుగుల శనీశ్వరుడికి భక్తులు తైలాభిషేకాన్ని జరుపుకుని నల్లటి వస్త్రం సమర్పించి దోష నివారణ పూజలు జరుపుకున్నారు. తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కానాయపల్లి స్టేజి వద్ద గల శ్రీ కోటిలింగేశ్వర దత్త దేవాలయంలో నందీశ్వరునికి అభిషేకం చేశారు. ప్రదోషకాలంలో అర్చకులు ధ్వజస్తంభం వద్ద నిలవైన శ్రీ నందీశ్వరుడికి పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించి చక్కగా అలంకరించి నివేదన, కర్పూర హారతులు సమర్పించారు. నమో భూతనాథం నమో దేవదేవం నమః కాలకాలం నమో దివ్యతేజం. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.